నమస్కారం, వెల్కమ్ టు సామాన్యుడు న్యూస్. ఈనాటి వార్తలు. అన్నమయ్య అంతర్జాతీయ సంకీర్తన పోటీలు తందాన 2025 విజేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు బంగారు పథకాలు బహుకరించారు. భక్తిభావంతో ఎంతో ఆధ్యాత్మికమైన వాతావరణాన్ని పెంపొందించేందుకు అన్నమయ్య 32,000 సంకీర్తనలకు నాంది పలికారని, ఎంతో విలువైన సంకీర్తనల సంపదను తిరుమల తిరుపతి దేవస్థానం వారు భద్రపరిచారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. అన్నమయ్య బాటలోనే డాక్టర్ శోభారాణి ప్రయాణిస్తూ భావితరాల కోసం పరిశోధనలు చేయడం మంచి శుభపరిణామమని అభినందించారు. అన్నమాచార్య ప్రాజెక్ట్ని ఒక మిషన్ మోడ్లో చేపట్టడమే కాకుండా జీవితాన్ని అంకితం చేసినటువంటి గౌరవ శ్రీమతి శోభారాజు గారికి, అనునిత్యం ఆవిడకి సహకరించినటువంటి డాక్టర్ నందకుమార్ గారు, సంస్కృతి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గౌరవనీయులు అజయ్ జైన్ గారు, పెద్ద ఎత్తున మీరందరూ కూడా శ్రమ కోర్చి ఇక్కడికి వచ్చారు. పిల్లలు చాలా బాగా 2 నిమిషాలైనా చాలా ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేశారు. మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. మొట్టమొదటిసారికి సెక్రటరియట్లకు కూడా స్వాగతం, సుస్వాగతం. అన్నమయ్య సంకీర్తనల్ని విశ్వవ్యాప్తం చేసేందుకు 42 ఏళ్లుగా పనిచేస్తున్నారు. దీనికోసం ఒక వ్యవస్థ, అన్నమాచార్య భావనావాహిని. ముందుగా శోభారాజు గారిని, అందులో పనిచేసే ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, కృతజ్ఞత తెలియజేస్తున్నా. వెంకటేశ్వర స్వామి ఆయన సన్నిధిలో ఆవిడకు ఒక సందేశం, ఆ సందేశమే అన్నమాచార్య కీర్తనలో పాడమని. ఎప్పుడైతే ఆ సందేశం వచ్చిందో ఆ సందేశాన్ని ఒక ఆదేశంగా తీసుకుని వారి జీవితాన్ని మొత్తం అంకితం చేశారంటే అది దేవుడి యొక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జిల్లాలోని ఇప్పటం గ్రామం పర్యటించారు. ఈ సందర్భంగా వృద్ధురాలు ఇండ్ల నాగేశ్వరమ్మ నివాసానికి వెళ్లి ఆమెను పరామర్శించారు. పవన్, నీ బిడ్డగా నీ ఇంటికి వచ్చానంటూ నాగేశ్వరమ్మ కాళ్లకు పవన్ నమస్కరించారు. ఆపై వృద్ధురాలికి కొత్త బట్టలు ఇవ్వడంతో పాటు 50,000 నగదు, వికలాంగుడైన ఆమె మనవడికి 1,00,000 రూపాయలను డిప్యూటీ సీఎం అందజేశారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ తన ఎమ్మెల్యే జీతం నుండి 5,000 ప్రతి నెల పెన్షన్ రూపంలో వృద్ధురాలికి ఇస్తామని హామీ ఇచ్చారు. జగన్ ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీలో అనేక అవినీతి కార్యక్రమాలు జరిగాయని, అన్ని ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. స్వామివారి లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించిన కల్తీ నెయ్యి వ్యవహారం సైతం సంచలన విషయాలు బయటకు వస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రం నలుమూలల నుండి వచ్చే భక్తులనే కాకుండా దేశ విదేశాల నుండి వచ్చే భక్తులను కూడా అనేక ఇబ్బందులకు గురిచేశారని విమర్శించారు. అంతేకాకుండా తిరుమలకు వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించే విషయంలో కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటూ మండిపడ్డారు. గత ప్రభుత్వంలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సంబంధించినటువంటి క్షేత్రంలో నాడు ఎన్నో అక్రమాలు జరిగాయి గత ప్రభుత్వంలో. ఆ అక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. ఆ అక్రమాలకు సంబంధించేటువంటి హిందువులు ఎంతో పవిత్రతతో ప్రసాదంగా భావించేటువంటి లడ్డులో కూడా కల్తీ నెయ్యిని తీసుకొని ఆ రోజు ఒక సంచలనాన్ని కూడా విషయాలు ఈరోజు బయటకు వస్తున్నాయి. సంచలనమైన విషయాలు. దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి భక్తులు కావచ్చు, అదేవిధంగా హిందువులు అందరూ కూడా ఈరోజు ప్రత్యక్ష దైవంగా, కలియుగ ప్రత్యక్షంగా దైవంగా కూడా కొలిచేటువంటి భక్తులు కూడా ఎంతోమంది కూడా అనేక ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. స్వామివారిని దర్శించుకొని అక్కడ నుంచి వచ్చేటప్పుడు భక్తులకు కానీ సౌకర్యాల విషయంలో కూడా చాలా రకాలుగా కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా చేయడం జరిగింది. ఈరోజు ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా మళ్ళీ నాడు జరిగినటువంటి ఆ యొక్క అక్రమాల మీద కూడా ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. నాడు అక్రమాలలో ఆ రోజు ఆయన చేసిన భూమా కరుణాకర్ రెడ్డి గారు చేసిన విషయాలన్నీ కూడా ప్రత్యక్షంగా బయటకు వస్తూ ఉంటే ఈరోజు మళ్ళీ ఆయనే వచ్చి ఈరోజు విడ్డూరంగా మాట్లాడడం, ఈరోజు మళ్ళీ లేదు, ఆ రోజు ఎలాంటి అక్రమాలు జరగలేదు ఆ రోజు అని చెప్తా ఉన్నాడు. అక్రమాలన్నీ కూడా ఇప్పుడు కోర్టు లోపల ఉన్నాయి కాబట్టి దాని మీద కూడా ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు.
అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలలో జరిగినటువంటి ఏవైతే అన్నప్రసాదాలు కావచ్చు, కాటేజీల విషయాలు కావచ్చు, ఇంకా అనేటువంటి అక్రమాలను కూడా బయటికి తీస్తూ ఉన్నాము. ఈ యొక్క దేవాలయంలో భక్తులందరూ కూడా ఈరోజు ఏకాదశి నాడు రాష్ట్ర చరిత్రలోనే టీటీడీ వైకుంఠం ద్వారా 90% పైగా సామాన్య ప్రజలకందరికీ కూడా సౌకర్యం కల్పించాలి అనే చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంది ఈ యొక్క కూటమి ప్రభుత్వం. అదేవిధంగా ఈరోజు ప్రసాదాలను కూడా ఏవైతే ఉన్నాయో ఆ నెయ్యిని కూడా టెస్ట్ చేసి ఎవరైనా దాతలు ఇచ్చినటువంటి నెయ్యి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదున్నా కానీ కూడా ప్రసాదాలు కానీ అవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా వాళ్ళని టెస్ట్ చేసిన తర్వాతనే తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఈరోజు మళ్ళీ వెంకటేశ్వర స్వామి గురించి దానికి సంబంధించినటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కూడా అసత్య ప్రచారాలు చేస్తూ ఈ నెల 30 నుండి జనవరి 8 వరకు జరగనున్న తిరుమలేశుడి వైకుంఠ ద్వార దర్శనానికి టోకెన్లు పొందిన భక్తుల వారి కేటాయించిన తేదీ సమయంలోనే రావాలని తిరుపతి కలెక్టర్ ఎస్పీ కోరారు. ఆ మేరకు పూర్తి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భక్తుల భద్రత కోసం 3000 మంది పోలీసులను మోహరిస్తున్నట్లు, అధునాతన సీసీ కెమెరాలు, డ్రోన్లు, కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా నిఘా ఏర్పాటు చేశామని వివరించారు. నకిలీ దర్శన టోకెట్లు సృష్టించే దళారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డిసెంబర్ 31, జనవరి 1వ తారీఖు ఈ 10 రోజుల్లో ఈ మొదటి 3 రోజుల్లోనే మనకు రద్దీ ఎక్కువగా ఉంటుంది. మొదటిసారిగా టీటీడీ వాళ్ళు టోకెన్ సిస్టమ్ ద్వారా ఈడిప్ ద్వారా సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ ఈడిప్ ద్వారా సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి కేటాయించిన టైము, డేట్కి సంబంధించి దర్శనం మంచిగా మనకి ఆ 3 రోజుల్లో చేయబడుతుంది. తిరుపతి మరియు చుట్టుపక్కల ఉన్న ప్రజలకు కూడా చివరి 3 రోజుల్లో కూడా దర్శన సౌభాగ్యం కొరకు టీటీడీ వాళ్ళు వెసులుబాటు కల్పించారు. 30 తారీఖు నుంచి 8వ తారీఖు వరకు సుమారుగా 150,000 నుంచి 175,000 మంది ఫ్లోటింగ్ పాపులేషన్ ఇక్కడ ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణంగా బస్ స్టాండ్లో కానీ, రైల్వే స్టేషన్స్లో కానీ, ఇతరత్ర మెయిన్ పాయింట్స్లో కూడా మనం హెల్ప్ డెస్క్లు పెట్టడం జరిగింది. ఎవరైతే టికెట్ ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఫెసిలిటేట్ చేసి తిరుమలకి ఇన్ టైంలో చేరుకునే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది. తిరుపతిలో ముఖ్యంగా బస్ స్టాండు, రైల్వే స్టేషను, తర్వాత అలిపిరి, శ్రీవారి మెట్లు, తర్వాత లోకల్ టెంపుల్స్ కూడా తగినంత భద్రతా ఏర్పాటు చేసి భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఎంతమంది భక్తులు వివిధ బస్సుల్లో వస్తున్నారు, ఎంతమంది శ్రీవారి మెట్లు, అలిపిరి మీదుగా వస్తున్నారు, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయడం, డ్రోన్స్ మరియు సీసీ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ నుండి కూడా అబ్జర్వ్ చేయడం, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది ఉన్నా అటు టెక్నికల్గాను ఇటు కోఆర్డినేటివ్ ఒక ఆల్రెడీ ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న ఆఫీసర్స్ని పోస్ట్ చేస్తూ తగిన రీతిలో భద్రతా చర్యలు ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని సామాజిక మాధ్యమాలు కానీ ఇటీవల కాలంలో కూడా ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. వైకుంఠ ద్వార దర్శనం చేయిస్తాము అని కొంతమందితో డబ్బులు వీళ్ళు వేయించుకోవడం, తర్వాత నా దగ్గర టోకెన్ ఉందని చెప్పి నేను మీకు ఇస్తాను టోకెన్ అని చెప్పి ఇంపర్సనేషన్ చేయడం, ఇలాంటివి. సో ఇంపర్సనేషన్, నాకు ఒక వ్యక్తికి వచ్చిన టోకెన్ ఇంకో వ్యక్తికి ఇవ్వడం తప్పు. ఇచ్చిన వ్యక్తి, తీసుకొచ్చిన వ్యక్తి ఇద్దరు కూడా ఖచ్చితంగా వారిపై కూడా కేసు రిజిస్ట్రేషన్ జరుగుతుంది. దర్శనం కల్పిస్తాము అని చెప్పి ఫేక్ టోకన్స్ క్రియేట్ చేయడం, వీటన్నిటిపై కూడా పూర్తిగా QR కోడ్ ద్వారా వెరిఫై చేయడం జరుగుతుంది. అటువంటివి ఏమైనా జరిగితే వారిపై IPC కేసులు రిజిస్టర్ చేయడం. రాజకీయంగా ఎదుర్కోలేక తన కుటుంబం వ్యక్తిగత సహాయకుడిని PA పై నింద మోపారని ఏపీ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. ఎలాంటి తప్పు చేయకపోయినా తీవ్ర ఆరోపణలు చేశారని చెప్పారు. వాస్తవాలు తెలుసుకోకుండా కొన్ని ఛానళ్లు నా కుటుంబాన్ని అబాసుపాలు చేశాయని, నెల రోజుల పాటు నన్ను ఎంతో బాధ పెట్టారని, నన్ను నా కుమారుని బాధ పెట్టినా ఎవరిని విడిచిపెట్టేది లేదు అని ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ చేయాలని సైబర్ క్రైమ్ అధికారులను కోరారని సంధ్యారాణి తెలిపారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి వ్యక్తిగత సహాయకుడు PS సతీష్ పై ఆమె కుమారుడిపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని పార్వతీపురం మన్యం జిల్లా SP మాధవరెడ్డి మంగళవారం స్పష్టం చేశారు. వాట్సాప్లో అసభ్యకర సమాచారం పంపిస్తున్నట్లు ఒక మహిళ చేసిన ఆరోపణలో నిజం లేదని చెప్పారు. ఈ నేపథ్యంలో మంత్రి నేడు మాట్లాడారు. అంటే నా కొడుకు మీద, PA మీద, అందరి మీద ఇష్టానుసారంగా ఈ మధ్యకాలంలో మాట్లాడిన మాటలు, చేసిన చేష్టలు మీకు అన్ని కూడా తెలుసు. మీకు అందరికి కూడా తెలుసు. నిన్న SP గారు కొండ బద్దలు కొట్టేశారు, అయిపోయింది. ఈ నెల రోజుల పాటు మేం పడిన మానసిక వ్యధ, నా బిడ్డ పడినటువంటి శోభ, దీనికి సమాధానం ఎవరు చెప్తారు? మీ పత్రికలకు రేటింగ్ పెంచుకోవడానికో,
మీ ఛానల్ రేటింగ్ పెంచుకోవడానికో సెన్సేషనల్ న్యూస్ ఇస్తున్నామని చెప్పుకోవడానికి కొన్ని పత్రికలు కొన్ని ఛానళ్ళు ఎదుటి వాళ్ళ పరువులు మర్యాదలు తీసేస్తున్నారని కూడా చూడకుండా మీరు చేసినటువంటికి దీనికి ప్రజలు సమాధానం చెప్తారు. నేను చేతనైనంత వరకు ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్ధి చేసుకుంటూ ఈరోజు అభివృద్ధి పద్ధతిలో సాలూరును ముందుకు తీసుకెళ్తుంటే మీకు ఎందుకు ఆ కడుపుమంట? ఇట్లాంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తే ఒక ఆడపిల్ల కదా వచ్చి ఏడ్చింది కదా ముసుగేసుకొని వచ్చింది కదా అనుకుంటే ఉన్నవాళ్ళ పరిస్థితి ఏంటి? మీ వేషాలు మీ వెకిలి పనులనెన్నో చిన్నపిల్లల మీద చూపిస్తారా? అంటే మనుషులు బ్రతకడం, మనుషులు ఎదుగుదల ఉండటం మీరు ఓర్చుకోలేరన్నమాట. ఆమెకి ఎవరెవరు ఫోన్ చేసి సహాయం చేశారో అంతా లిస్ట్ వస్తుంది. లిస్ట్ వచ్చిన తర్వాత ఎవరిని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. అందరికీ ఆ చట్టం ద్వారా, న్యాయం ద్వారా ఖచ్చితంగా శిక్ష పడుతుంది. పవన్ ప్రసంగాలు పరిశీలిస్తే విచిత్రంగా ఉందని, ఓపెనింగ్ లో ఓవర్ యాక్షన్ చేస్తారు, ఇంటర్వ్యూలలో ఇమిటేషన్ అవుతారు, కంక్లూజన్ లో కన్ఫ్యూజ్ అవుతారంటూ వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు చురకలంటించారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పవన్ ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కాదని, వినే వాళ్లకు అంతకన్నా అర్థం కాదంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. వైఎస్ఆర్సీపీ పార్టీని, పార్టీ నాయకత్వంపై తీవ్రంగా పదజాలం వాడుతున్నారని, ఎందుకంటే పవన్ అంతలా ఊగిపోతూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని అన్నారు. ఎవరినో బెదిరించాలనే భావన పవన్ మాటల్లో కనిపిస్తుందని, పవన్ మిమ్మల్ని ఎవరైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమైనా అన్నారా అంటూ చెప్పండి అంటూ మిమ్మల్ని తిట్టి తెలంగాణ వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కాదని, ఎందుకు వైఎస్ఆర్సీపీపై తీవ్రమైన పదజాలంతో ఊగిపోతున్నారంటూ అంబటి దుయ్యబెట్టారు. నువ్వు చెప్తున్నావు మొన్న ట్రాన్స్ఫర్కి ఇంత రేట్ అని పెట్టారు మా డిపార్ట్మెంట్లో. నేను ఇచ్చిన తర్వాత అదేం లేదు. చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను. ఎక్కడ కరప్షన్ జరగడానికి వీల్లేదు, ఎక్కడ అన్యాయం జరగడానికి వీల్లేదు, ఎక్కడ లంచాలు జరగడానికి వీల్లేదు అని మీరు చెప్పారు. శభాష్, మంచి మాటలు చెప్పారు. అభ్యంతరం ఏమీ లేదు. ఏం జరుగుతుందండి ఇక్కడ? అసలు లోకేష్ బాబు గారు డబ్బులు లేనిదో ట్రాన్స్ఫర్ చేస్తున్నాడా? అక్కడ దాకా ఎందుకు? మీ శాఖ అంటే పవన్ కళ్యాణ్ గారి శాఖ కాదు, జనసేన శాఖ, పౌర సరఫరాల శాఖ. సీజ్ ది షిప్ అన్నారు. సరే, షిప్ సీజ్ చేయకపోయినా సంగతి అది అక్కడ పెట్టండి. దాని సంగతి బియ్యం అమ్మకం ఆగిందా చెప్పండి పవన్ కళ్యాణ్ గారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బియ్యం అమ్మకం ఆగిందా అడుగుతున్న సమాధానం చెప్పండి ప్లీజ్. కొట్టేస్తున్నారే, కాకినాడ రేవు నుంచి బ్రహ్మాండంగా వెళ్ళిపోతున్నాయి. మధ్యవర్తులు డబ్బులు సంపాదించుకుంటున్నారే, దానిలో క్యాష్ మీకు వస్తుందే. మనోహర్ గారికి శుభ్రంగా తీసుకుంటున్నారే, సర్దుకుంటున్నారే. మీరు నీతి గురించి, నిజాయితీ గురించి చెప్తుంటే ఎట్లా ఇది సచ్చేదట్టు మేము నాకు అర్థం కాల. నీతి గురించి, నిజాయితీ గురించి బ్రహ్మాండంగా మీరు చెప్తున్నారు. ఉపన్యాసాల్లో అద్భుతంగా చెప్తున్నారు. మమ్మల్ని తొక్కి నారదీస్తామని అంటున్నారు. మిమ్మల్ని ఏం అనకపోయినా అంటున్నారు. ఎక్కడి నుంచో తెచ్చుకుని అంటున్నారు. మా చంద్రబాబు నాయుడిని అంటారా అనేటువంటి పద్ధతుల్లో మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీరు కాపు కాయండి చంద్రబాబు నాయుడు గారికి, మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు. మీరు ఎన్ని సంవత్సరాలు కావాలంటే అన్ని సంవత్సరాలు మీరు చంద్రబాబు నాయుడు గారిని కాపు కాస్తూనే ఉండండి, మాకు అభ్యంతరం ఏమీ లేదు. మేము ఎప్పుడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గానే పోటీ చేసి అధికారంలోకి వచ్చారు. ఓడిపోయినప్పుడు, గెలిచినప్పుడు కూడా సింగిల్గానే వచ్చారు, వస్తారు కూడా. వచ్చే రోజున ఏ విధమైన సందేహము లేదు. మే ఎవరినో దేహి అని పదవులు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా మీరు పదవులు ఇంకా మా వాళ్ళకి రావాలని వాటాలు వేసుకుంటారు, చేసుకోండి. అది నాకు తెలియగలుగుతాను. పవన్ కళ్యాణ్ గారు, మీకు బంధుప్రీతి లేదు, మీరు చాలా సిన్సియరు, అవినీతిని సహించరు. మీ అన్నగారికి ఎమ్మెల్యే. గుంటూరు నగరం 32వ డివిజన్ వైసీపీ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన క్రిస్మస్ కేక్ ను 32వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ ఈచంపాటి వెంకటకృష్ణ ఆచారి, శేఖర్ డేవిడ్లతో కలిసి కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ క్రైస్తవ సమాజానికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు నాగార్జున, శ్యామ్, వెంకటరెడ్డి, మహేంద్ర కుమార్, శివశంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు క్రిస్మస్ ఈవ్ సందర్భంగా రాడిపేట 32వ డివిజన్ కార్యాలయంలో క్రిస్మస్ సోదరులతో, ఈరోజు క్రైస్తవ సోదరులతో ఈరోజు కేక్ కట్ చేసుకోవడం జరిగినది.
వారి ఈరోజు మేము చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, మాకు అన్ని కులాలు ఒకటే అని చెప్పేటువంటి సత్యాన్ని చాటి చెప్పేటువంటి కార్యక్రమం ఐకమత్యంతో ఈ డివిజన్లో మేమంతా ముందుకు సాగుతున్నాం. క్రైస్తవ సోదరులందరికీ ఈరోజు క్రిస్మస్ శుభాకాంక్షలు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు క్రిస్మస్ ఈవ్. ఆ సందర్భంగా మన వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఆచార్య గారు, మన రోడీపేట 32వ డివిజన్ కార్పొరేటర్ గారి సమక్షంలో క్రిస్మస్ కేక్ను కట్ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ఎంతోమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, ఆకాంక్షించేవారు, కార్యకర్తలు అందరూ పాల్గొని మరి ఈ యొక్క క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకోవడానికి సహకరించారు. వారందరికీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క రానున్న కాలంలో ఇదే విధంగా మరి ఈసారి వైఎస్ జగన్ గారి సమక్షంలో ఈ యొక్క క్రిస్మస్ వేడుకలను, క్రిస్మస్ కేక్ను మరి కట్ చేసి అభిమానులందరూ కూడా ఆనంద డోల్కలకు ఉండాలని, అందరికీ క్రిస్మస్ ఆ యొక్క దేవదేవుడు దీవెనలు అందరికీ సమానంగాను, మేలుకరంగాను, ధన్యకరంగాను, ఉపయోగకరంగాను ఉండాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేస్తూ గుంటూరు అరండల్పేట 10/2లో నూతనంగా ఏర్పాటు చేసిన క్యాప్రీ లోన్స్ బ్రాంచ్ను గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా క్యాప్రీ లోన్స్ బిజినెస్ హెడ్ రాఘవేంద్రరావు మీడియాతో మాట్లాడుతూ తమ సంస్థ మొదటి బ్రాంచ్ గుంటూరులో ప్రారంభించేందుకు సంతోషంగా ఉందని అన్నారు. ఇప్పటికే ఏపీలో 10 బ్రాంచ్లు ఉన్నాయని అన్నారు. త్వరలోనే 2వ బ్రాంచ్ని అమరావతి రోడ్లో ప్రారంభిస్తున్నట్లుగా వెల్లడించారు. గోల్డ్ లోన్స్ కు ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా వివరించారు. నమస్కారం, నా పేరు రాఘవేంద్ర అని. నేను క్యాప్రీ లోన్స్లో బిజినెస్ హెడ్గా ఉన్నాను. ఈరోజు 24th డిసెంబర్ చాలా ఆస్పీషియస్ డే మాకి. ఎందుకంటే గుంటూరు ప్రాంతంలో ఫస్ట్ బ్రాంచ్ ఇనాగ్రేట్ చేస్తూ ఉన్నాము. క్యాప్రీ గోల్డ్ లోన్స్ ప్రాపర్ గోల్డ్ లోన్ బ్రాంచ్ ఇది. మాది ఓవరాల్ కంపెనీలో పాన్ ఇండియాలో 870 బ్రాంచెస్ అయింది ఇప్పుడు. సో ఆల్రెడీ మేము 12,000 crores పోర్ట్ఫోలియోలో ఉండాము. మాకు చాలా హ్యాపీ ఉంది ఈ ప్రాంతాల్లో బ్రాంచెస్ని ఓపెన్ చేసిండది. ఎందుకంటే ఏపీలో ఇది 10th బ్రాంచ్. లాస్ట్ మంత్ నుంచి మేము ఈ నవంబర్ మంత్ నుంచి మేము స్టార్ట్ చేసాము. ఇప్పుడు ఆల్రెడీ 10th బ్రాంచ్ ఓపెన్ చేస్తూ ఉంటాము ఎంటైర్ ఏపీ స్టేట్లో. గోయింగ్ ఫార్వర్డ్ మాది ఇంకా ఎక్స్పెన్షన్ చాలా ప్లాన్ ఉన్నాయి. డిసెంబర్ లోపల వీఆర్ ఎక్స్పెక్టింగ్ టు ఓపెన్ 100+ బ్రాంచెస్ ఇన్ ఏపీ. తెలంగాణ కలిపి, తెలంగాణ కర్ణాటక అన్నీ కలిపి ఆల్మోస్ట్ 200 బ్రాంచెస్ ఓపెన్ చేస్తూ ఉంటాము. సో చాలా పెద్దగా మేము ఎక్స్పాన్షన్ చేశాము. అండ్ మాది మేజర్ కోర్ ఏమి అంటే గోల్డ్ లోన్ ప్రోడక్ట్ ఉంది మా దగ్గర. మాది చాలా సెక్యూర్ ఉంటుంది, హైలీ సెక్యూర్డ్ ఫర్ ది కస్టమర్స్. అండ్ చాలా వీ హ్యావ్ ఏ గుడ్ స్కీమ్స్ ఫర్ ది కస్టమర్స్. సో చాలా ఎక్స్పీరియన్స్ స్టాఫ్స్ ఉన్నారు మా దగ్గర. అండ్ చాలా సెక్యూర్డ్ అండ్ ఎక్స్పీరియన్స్ బిజినెస్ అవుతా ఉంది. సో మీకు అందరికీ చెప్పేది ఏమంటే మా సర్వీస్ తీసుకోండి. వీ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ఇన్ ద కంపెనీ. చాలా బ్రాంచెస్ చేస్తూ ఉన్నాము. గుంటూరులో 2nd బ్రాంచెస్ కూడా మేము నెక్స్ట్ మంత్లో ఓపెన్ చేస్తూ ఉన్నాము. సో మా ఎక్స్పీరియన్స్ అని తీసుకొని మా బిజినెస్ని చాలా ఇంప్రూవ్ చేయండి అని కోరుకుంటాం మీ దగ్గర. థ్యాంక్ యూ. అవును సార్, మేజర్లీ మాది గోల్డ్ లోనే. గోల్డ్ లోన్ పరంగానే మేము బ్రాంచ్ చేస్తూ ఉన్నాము. దాని జೊತೆలో క్రాస్ సేల్స్ అని ఉంటుంది. గోల్డ్ సెల్లింగ్ కూడా ఆపర్చునిటీస్ ఉంటుంది. మా దగ్గర గోల్డ్ సెల్లింగ్ స్కీమ్స్ కూడా ఉన్నాయి. సో అలాగే మేము ఇచ్చేస్తాం. రోజు రోజుకి గోల్డ్ రేట్ పెరుగుతుంది కదా. అవును, దాన్ని పట్టిస్తారా లేకపోతే సార్? టార్గెట్ లేదు సార్, మాది ప్రతిరోజు ఎలాగా గోల్డ్ రేట్ పెరుగుతుంది దాని ప్రకారం గ్రామ్ గేట్ కూడా పెరుగుతుంది. ఇది యాజ్ పర్ ఆర్బీఐ నామ్స్ ఏముంది దాన్నే ఫాలో అప్ చేస్తాం సార్. ఇంట్రెస్ట్ రేట్ మంచిగా ఉంది సార్. సో మాకు సార్ మాది స్టార్టింగ్ నుంచి ఉంది సార్. స్టార్టింగ్ నుంచి మాది ఇప్పుడు 90 పైసా నుంచి ఉంది, 91 పైసా నుంచి ఉంది. సో వీల్ గో అప్ టు ది నెక్స్ట్ లెవెల్ 20-24% దాకా ఉంటుంది సార్.
సార్ మా కంపెనీలో ఆల్రెడీ బిజినెస్ లోన్ చేస్తా ఉన్నాము. బిజినెస్ లోన్ బ్రాంచెస్ కూడా స్టార్ట్ చేశాము. బిజినెస్ లోన్ ఉంది. సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు గుంటూరులో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల సివిల్ సప్లై కార్పొరేషన్ సిపిఐ శాఖ ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు చల్లా చిన్న ఆంజనేయులు, రావుల అంజిబాబు, జి సురేష్ బాబు, కోట్ల మరీదాసు మీడియాతో మాట్లాడుతూ కార్మికుల వర్గాల కోసం 100 ఏళ్ల పాటు పోరాటాలు చేసి చరిత్ర సిపిఐకి ఉందని చెప్పారు. హక్కుల పోరాటం కోసం కార్మికులు పునరాంకితం కావాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా సివిల్ సప్లై కార్మికులకు పెండింగ్ లో ఉన్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. భారతదేశంలో ఏర్పాటయ్యి రేపు డిసెంబర్ 26వ తేదీకి శతాబ్ది ఉత్సవాలు ముగించుకొని 101వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ శాఖ సిపిఐ ఆధ్వర్యంలో ఈరోజు జెండా ఆవిష్కరణ నిర్వహించుకోవటం జరిగింది. అలాగే భారతదేశంలో పేద ప్రజల బడుగు బలహీన వర్గాల కోసం ఏర్పాటు చేసిన కమ్యూనిస్ట్ పార్టీ అనేక సమస్యలపై పోరాటాలు నిర్వహించి పేద ప్రజలకి దున్నేవానిదే భూమి అనే నినాదంతో వేలాది ఎకరాలు పంచిపెట్టడం జరిగింది. అలాగే బ్యాంకీలు జాతీకరణ తదితర సమస్యలు, కార్మిక వర్గానికి కార్మిక చట్టాలు, రైతాంగానికి రైతాంగ సమస్యలు, గిట్టుబాటు ధరలు తదితర సమస్యలపై భారత కమ్యూనిస్ట్ పార్టీ నిరంతరం పోరుబాటులో పయనిస్తుంది. ఈ నేపథ్యంలో 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని 101వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో ఈ జెండాను ఆవిష్కరించుకోవటం జరిగింది. అలాగే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై ఈ శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా సమరశీల పోరాటాలకి కార్మిక వర్గం రైతాంగాన్ని సంసిద్ధం చేయటానికి సిపిఐ శ్రేణులు పెద్ద ఎత్తున పోరాట దిశగా నిర్వహించుకోవడానికి ఈ ఉత్సవాల్లో దేశంలో 1925 డిసెంబర్ 26వ తారీఖు నాడు భారతదేశంలో కాన్పూర్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించింది. నాటి నుండి నేటి వరకు కార్మిక వర్గ ప్రయోజనాల కోసం అహర్నిశలు కృషి చేసింది. భారతదేశంలో స్వాతంత్ర ఉద్యమం కోసం ప్రభుత్వం జరిపినటువంటి కాల్పుల్లో వేలాది మంది కమ్యూనిస్టులు నేలకొరిగారు. ఈ ఎర్ర జెండా నీడలో లక్షలాది ఎకరాలు పంచబడ్డాయి భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన. ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీ నాటి నుండి నేటి వరకు ఈ 100 సంవత్సరాలు సజీవంగా ఉన్న పార్టీ భారతదేశంలో ఈ ఒక్క పార్టీ మాత్రమే. మిగతా పార్టీలన్నీ కూడా భారత జాతీయ కాంగ్రెస్తో సహా అన్ని పార్టీలు చనిపోయి మధ్యలో పుట్టినవి తప్ప ఆనాటి పుట్టిన దగ్గర నుంచి నేటి వరకు సజీవంగా భారతదేశంలో జీవించున్న పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. నేడు ఇవాళ 26వ తారీఖు నాడు 100వ సంవత్సరం పూర్తి చేసుకున్నటువంటి సందర్భాన ఈ జెండా ఆవిష్కరించడానికి అవకాశం ఇచ్చినటువంటి గూడెం దగ్గర అంటే మన భారత కమ్యూనిస్ట్ పార్టీ పుట్టి 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని డిసెంబర్ 26వ తారీఖుకి 101వ సంవత్సరానికి అడుగు పెడుతున్నాం. దానికి సంబంధించి ఈ గూడెం దగ్గర జెండా ఎగరేసాం. ఇంకా భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. పోతే మా కూలీ రేట్ల అగ్రిమెంట్ కూడా ఎండీ గారికి, కమిషనర్ గారికి, మినిస్టర్ గారికి అందరికీ అందజేస్తాం. లెటర్ పూర్వకంగా మా సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటున్నాం. అలాగే పని చేసి నెల రోజులు అవుతున్నా కానీ ఇంతవరకు హమాలి బిల్లులు ఇంతవరకు పడలేదు. పండగ ఉంది, దాన్ని జరుపుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. వెంటనే ఈ ప్రభుత్వం హమాలి బిల్లులు అనేది క్లియర్ చేయాలని చెప్పి కోరుతున్నాం. పోతే సొంత గోడౌన్లు ఒకటి పిఎఫ్ సమస్యలు చాలా ఉన్నాయి, అవి కూడా తొందరగా క్లియర్ చేయాలని చెప్పి సివిల్ సప్లై నుంచి కోరుకుంటున్నాం. పోతే క్రిస్మస్, సంక్రాంతి, జనవరి 1 అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.